పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికల్లో మతువా సామాజిక వర్గం కీలకంగా మారింది. మొత్తం 142 సెగ్మెంట్లకు రెండో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతాయి. ఇదిలా ఉంటే దాదాపు 50 సెగ్మెంట్లలో విజయావకాశాలను ప్రభావితం చేసే స్థాయిలో మతువా కమ్యూనిటీ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేశారు. అలాగే ఆ కమ్యూనిటీ పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అంతేకాదు మతువా కమ్యూనిటీకి బీజేపీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. రెండో విడత ఎన్నికల్లో మతువా సామాజిక వర్గంపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. రెండో విడత ఎన్నికలు జరిగే 142 నియోజకవర్గాల్లో మతువా సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మతువా కమ్యూనిటీ అనేది ఓ సాధారణ సామాజిక వర్గం కాదు. అది ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ఒక ప్రబల శక్తి. బెంగాల్లో దాదాపు 3 కోట్ల మంది మతువా సామాజిక వర్గీయులున్నారు. ఇందులో 1.8 కోట్ల మంది ఓటర్లున్నారు. అంటే ప్రతి 5గురిలో ఓ మతువా ఓటరే. దీంతో మతువా కమ్యూనిటీ ఓటు ఏ పార్టీకి వెళ్లినా ఆ పార్టీకి భారీ లాభం ఖాయం. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాలు, నదియా, దక్షిణ 24 పరగణాల వంటి కీలక జిల్లాలో వీరి ప్రభావం మరింత ఎక్కువగా ఉండడం వల్ల అసెంబ్లీ సీట్లు గెలుపోటములను నేరుగా నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. తాజా బెంగాల్ పర్యటనలో మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఆలయమైన ఠాకూర్ బరిలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఈ సందర్భంగా మతువా సామాజిక వర్గం పెద్దల ఆశీస్సులు ఆయన తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ హరిచందర్ ఠాకూర్జీ అలాగే గురుచందర్ ఠాకూర్జీ ఉపదేశాలు ఇప్పటి సమాజానికి అత్యంత ఆవశ్యకమని వెల్లడించారు. కాగా మరికొన్ని రోజుల్లో బెంగాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మతువా సామాజిక వర్గీయుల ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పూజలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అత్యంత కీలకమైన ప్రశ్న ఏంటంటే మతువా ఓట్లు లేకుండా ఎవరైనా బెంగాల్లో గెలవగలరా? అయితే ఈ ప్రశ్నకు చాలా కష్టమనే సమాధానం వస్తుంది. కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతువా కమ్యూనిటీ బీజేపీకి మొగ్గు చూపినప్పుడు ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా మారిన సంగతి తెలిసిందే. అదే కమ్యూనిటీ ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకుంటే లేదా విభజనకు గురైతే బీజేపీ విజయ అవకాశాలు బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో దాదాపు 30% వరకున్న ఓటు షేర్ ఒక్కసారిగా మారిపోతే అది కనీసం డజన్ల కొద్దీ అసెంబ్లీ స్థానాలపై ప్రభావం చూపుతుంది. అంటే మతువా ఓటు కేవలం ఓ కమ్యూనిటీ ఓటు కాదు, అది బెంగాల్లో కింగ్ మేకర్ ఓటు అన్నమాట. మతువా వర్గీయులు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన నామశూద్ర వర్గానికి చెందినవారు. మతువా సామాజిక వర్గం మద్దతుపై ఆధారపడే బంగావ్ ప్రాంతాన్ని ఒక బలమైన కోటగా భారతీయ జనతా పార్టీ మార్చుకుంది. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలో అదే ఓటర్లలో అసంతృప్తి పెరగడం బీజేపీకి పెద్ద హెచ్చరికగా మారింది. సర్ ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపునకు గురైన వాటాలో ఎక్కువ శాతం మతువా సామాజిక వర్గానికి చెందిన వారేనని ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే ఓటర్ జాబితా సవరణలో పెద్ద ఎత్తున పేర్లు తొలగించడంతో ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్లో అనిశ్చితి నెలకొంది. దాదాపు 90 లక్షల మంది ఓటర్ల తొలగింపులో గణనీయంగా మతువాలు ఉన్నారనే ఆరోపణలొస్తున్నాయి. అంటే ఒక పెద్ద ఓట్ బ్లాక్ ఒక్కసారిగా ఎలక్షన్ ప్రక్రియ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం. ఇది కేవలం సంఖ్యల విషయం కాదు, రాజకీయ సమీకరణాలపై నేరుగా ప్రభావం చూపే అంశం. ఇప్పటి వరకు ఒకే దిశగా ఓటు వేసిన కమ్యూనిటీ ఇప్పుడు విభజన గురైతే లేదా అసంతృప్తితో ఓటింగ్కు దూరమైతే ఫలితాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇది కేవలం ఓటు హక్కు కోల్పోవడం మాత్రమే కాదు, ఒక సమాజం తమ గుర్తింపును కోల్పోతున్న భావన కూడా దారితీస్తోంది. అలాగే మతువా సమాజంలో పెరుగుతున్న అసంతృప్తి మరింత ఆందోళన కలిగించే అంశం. పౌరసత్వం హామీ ఇచ్చామని, సీఏఏ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన బీజేపీపై ఇప్పుడు అదే సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చాలామంది దరఖాస్తు చేసినప్పటికీ పౌరసత్వ పత్రాలు అందకపోవడం, ఇప్పుడు ఓటర్ జాబితాలో పేర్లు తొలగించబడడం వల్ల వారు పూర్తిగా అసహాయ స్థితిలో ఉన్నారని భావిస్తున్నారు.
మాకు పౌరసత్వం వస్తుందని నమ్మాం, కానీ ఇప్పుడేమీ రాలేదు, ఓటు హక్కు కూడా పోయింది అనే భావన వారి మాటల్లో స్పష్టంగా వినిపిస్తోంది. కాగా మతువా సామాజిక వర్గంలో నెలకొన్న అసంతృప్తిని భారతీయ జనతా పార్టీ గుర్తించింది. దీంతో వారిని సముదాయించడానికి వెంటనే చర్యలు చేపట్టింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ పర్యటనలో ఇదే అంశానికి ప్రాధాన్యమిచ్చారు. మతువా సామాజిక వర్గం ప్రాబల్యమున్న ఠాకూర్ నగర్లో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. పొరుగు దేశాలలో మతపరమైన వేధింపులకు గురై భారత్కొచ్చిన శరణార్థులందరికీ పౌరసత్వం కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మొత్తం మీద బెంగాల్ 2వ విడత ఎన్నికల్లో మతువా సామాజిక వర్గం కీలకంగా మారింది.